నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఒక బాంబుతో బ్రిటన్ మొత్తం నాశనం. సతాన్ 2 క్షిపణిని పొజిషన్లో ఉంచిన పుతిన్. రామేశ్వరంలో తేలుతున్న రాళ్లు. రామసేతు మిస్టరీపై పరిశోధనలు చేపట్టిన శాస్త్రవేత్తలు. కాకినాడ పోర్టులో అక్రమ దందాపై ఉప ముఖ్యమంత్రి సీరియస్. నేరుగా రంగంలోకి దిగిన పవన్ కళ్యాణ్. సెలవుపై వెళ్లిన ఎస్పీ. పెద్ద శేష హంస వాహనాలపై భక్తులకు దర్శనమిచ్చిన సిరుల తల్లి. వేడుకగా బ్రహ్మోత్సవాలు. ముందుగానే పెన్షన్ల పంపిణీ. రేపే ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లను అందుకోనున్న లబ్ధిదారులు. శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వివాదం. దర్యాప్తులో దూకుడు పెంచిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. స్పోర్ట్స్ పాలసీపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి క్రీడాకారులు 2 కిలోమీటర్ల మేర బారులు తీరి కృతజ్ఞతలు తెలిపారు. మంగాపురం వద్ద సీఎం చంద్రబాబు నాయుడుకి స్పోర్ట్స్ పాలసీపై 2 కిలోమీటర్ల మేర బారులు తీరి శాప్ చైర్మన్ రవినాయుడు ఆధ్వర్యంలో 4,000 మంది క్రీడాకారులు కృతజ్ఞతలు తెలిపారు. ఒలింపిక్స్లో బంగారు పథకం సాధిస్తే ఇచ్చే ప్రోత్సాహక బహుమతిని 70 లక్షల నుండి 7 కోట్ల రూపాయలకు పెంచడం క్రీడాకారులలో నూతన ఉత్సాహం నింపింది. ఉద్యోగాలలో స్పోర్ట్స్ కోటా ద్వారా 2 నుంచి 3% పెంచుతూ నిర్ణయం తీసుకోవడం సంతోషమని, రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా మార్చేందుకు 4 లక్ష్యాలతో క్రీడా పాలసీ రూపకల్పన చేసినందుకు క్రీడాకారులు సీఎంకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కాకినాడ స్మగ్లింగ్కి హబ్ అయిందని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. కాకినాడ పోర్టు వద్ద సముద్రంలో ప్రయాణించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రేషన్ బియ్యం పట్టుబడ్డ నౌక వద్దకు ప్రత్యేక బోట్లో వెళ్లిన పవన్ నౌకలో ఉన్న 38,000 మెట్రిక్ టన్నుల పీడీఎస్ బియ్యాన్ని పరిశీలించారు. ఈ బియ్యం ఎవరు సరఫరా చేశారని ఆరా తీశారు. సముద్రంలో 9 నాటికల్ మైళ్ల దూరంలో పట్టుబడ్డ 640 టన్నుల బియ్యం వద్దకు స్వయంగా వెళ్లి పరిశీలించారు పవన్ కళ్యాణ్. భారీగా బియ్యం అక్రమ రవాణా అవుతుంటే ఏం చేస్తున్నారని అధికారులపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. పోర్టు ఉన్నదేంటి మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానికి? ఇప్పుడు ఇది సమస్య ఎక్కడుందంటే, ఫస్ట్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ రైస్ నిజంగా బిలో పవర్టీ లైన్ లో ఉన్న వాళ్ళకి కనీసం వాళ్ళకి అవసరానికి తిండి కానీ ఇవన్నీ అందించడం బియ్యం. అలాగే రైతుకి వాళ్ళకి స్థిరీకరణ, వాళ్ళకి స్టెబిలిటీ ఇవ్వడానికి, గిట్టుబాటు ధర ఇవ్వడానికి ప్రభుత్వం కొనే విధానం ఇది. దీనిని దాదాపు 43 రూపాయలు ఖర్చు అవుతుంది. 43 రూపాయల 50 పైసలు ఖర్చు అవుతుంది ఒక్కొక్క కిలోకి. అది గవర్నమెంట్ సబ్సిడైజ్డ్ ప్రైస్ తోటి 2 రూపాయలు జీరో. మొన్నదాకా రూపాయి 2 రూపాయలు ఉంటే ఇప్పుడు అది కూడా పూర్తి జీరో. వీళ్ళు 1300 వ్యాన్లు పెట్టేసి గత ప్రభుత్వం ఇదివరకన్నా వెళ్ళి రేషన్ షాప్ డీలర్ దగ్గరికి పంపించేవాళ్ళేమో, కానీ ఈ ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు ఏమైపోయింది, ఆ రేషన్ డైరెక్ట్ వ్యాన్స్ హస్ బికమ్ బస్తాలు వేసుకురావడం, పంపించేయడం, ఆ లబ్ధిదారులకే 300 రూపాయలు ఇవ్వడం. ఇది ఏమైపోయింది, ఇది అందరికి ఒక ఆలవాలం అయిపోయింది, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అయిపోయింది. కొన్ని వేల కోట్లు దీని నుంచి వెళ్ళిపోతా ఉన్నాయి. దారుణంగా ఆఫ్రికా దేశాల్లో దీన్ని 70 రూపాయలకు అమ్ముతారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో 2వ వాహనం పెద్ద శేషుడు. లక్ష్మీ సహితుడైన శ్రీవారికి దాసుడిగా, సఖుడిగా, శయ్యగా, సింహాసనంగా, ఛత్రంగా, సమయోచితంగా సేవలందిస్తాడు. అభయ వరదహస్త అయిన శ్రీవారి పట్టమహర్షి అలిమేలు మంగకు వాహనమై తన విశేష జ్ఞాన బలాలకు తోడైన దాస్యభక్తిని తెలియజేస్తున్నాడు. సర్పరాజైన శేషుని వాహన సేవను తిలకించిన వారికి యోగశక్తి కలుగుతుంది. పెద్ద శేష వాహనంపై పరమపద వైకుంఠనాథుని అలంకారంలో అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతుండగా మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్క భజనల నడుమ అమ్మవారు ఆలయ 4 మాడ వీధుల్లో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. ఉదయం జరిగిన పెద్ద శేష వాహన సేవలో తిరుమల శ్రీ 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 పెద్దజీఆర్ స్వామి, శ్రీ 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 చిన్నజీఆర్ స్వామి, ఈవో శ్యామలరావు, జేఈఓలు వీరబ్రహ్మం, గౌతమి, ఆలయ డిప్యూటీ ఈవో గోవిందరాజన్, ఆలయ అర్చకులు బాబుస్వామి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
తీయగా పొత్తున నుండి ఆ విధానార్కించెను అలమేలు మంగా కలకల నవ్వుతోడ కలికి చూపులతోడ రంగభూపతే మాం రక్ష శ్రీపతే మంగళాంగ భవబంధమోచనా వరదా కరుణా శ్రీనికేతనా వృషశైలేశనా దివ్యమనోహరా. సిరుల తల్లికి వేడుకగా స్నపన తిరుమంచనం కార్యక్రమాన్ని నిర్వహించారు అర్చకులు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండో రోజైన శుక్రవారం అమ్మవారికి స్నపన తిరుమంజనం శోభాయమానంగా జరిగింది. మధ్యాహ్నం 12:30 నుండి 2:30 వరకు ఆలయంలోని శ్రీకృష్ణ స్వామి ముఖమండపంలో ప్రత్యేకంగా ఫలపుష్పాలతో రూపొందించిన మండపంలో పంచరాత్ర ఆగమశాస్త్రబద్ధంగా ఈ వేడుక వైభవంగా జరిగింది. కంకణ భట్ట శ్రీ శ్రీనివాస ఆచార్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో ముందుగా విశ్వక్సేనారాధన, పుణ్యహవచనం, నవకలశాభిషేకం, రాజోపచారం నిర్వహించారు. అనంతరం ఛత్రచామర, వ్యజన దర్పణాది నైవేద్యం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం చేపట్టారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారు. శంఖధార, చక్రధార, సహస్రధార, మహాకుంభాభిషేకాలను నిర్వహించారు. ఈ సందర్భంగా తైత్తరీయ ఉపనిషత్తు, పురుష సూక్తం, శ్రీ ప్రశ్న సంహిత మంత్రాలను అర్చకులు పఠించారు. ఈ వేడుకలో ఒక్కో క్రతువులో ఒక మాల వంతున 7 రకాల మాలలను అమ్మవారికి అలంకరించారు. నెమలి ఈకల మాల, తామర గింజలు, పైనాపిల్, రోజ్ పెటల్స్, నెల్లికాయ, తులసి, రంగురాలతో కూడిన రోజా మాలలు అమ్మవారికి అలంకరించారు. స్నపన తిరుమంజనం నిర్వహించే శ్రీకృష్ణ ముఖ మండపాన్ని వివిధ రకాల సాంప్రదాయ పుష్పాలు, కట్ ఫ్లవర్స్, అపురూపమైన పుష్పాలు, రెడ్, గ్రీన్ యాపిల్, మొక్కజొన్న, జామ, ఆరెంజ్ తదితర ఫలాలతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఈ మండపాన్ని 20 మంది టీటీడీ గార్డెన్ సిబ్బంది 2 రోజుల పాటు శ్రమించి అలంకరించారు. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలోని ధ్వజ మండపం, గర్భాలయం, శ్రీకృష్ణ స్వామి వారి ఆలయం, శ్రీ సుందరరాజస్వామి వారి ఆలయం, వాహన మండపం, ఆస్థాన మండపం టీటీడీ గార్డెన్ విభాగం ఆధ్వర్యంలో వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. గార్డెన్ డెప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసుల ఆధ్వర్యంలో దాదాపు 70 మంది సిబ్బంది 3 రోజుల పాటు శ్రమించి సుందరంగా అలంకరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ గౌతమి, సూపరింటెండెంట్ రమేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు. విచక్రమే మహేంద్రివం పృథివీ మంతరిక్షం శ్రోణైతి శ్రవ ఇచ్చమానా పయస్వతిరంధిరాశానో అస్తే భేషజా తతో నో సహాయం మే అస్తి ప్రపద్య ఓం ప్రపద్యేయం పృథివీ బ్రహ్మణా మహేధారసత్ మేధా మహేషే మావిశతా స్వాభువస్సుభరిదివా ఏతాస్తిస్రో భవార్దేవో భవ ఆచార్య. ఆ రోజు ఉదయమే మూలస్థానంకు అభిషేకాలను వచ్చి మధ్యాహ్న కాలమునందు ఉత్సవతారుల వారికి స్థపన తిరుమంజనం వచ్చి తదుపరి అమ్మవారు విశేషమైనటువంటి అలంకారములతో రత్న ఖచ్చిత మణిమాణిక్య కిరీటములతో అమ్మవారు హంసవాహనము మీద వీణాపాని అనగా సరస్వతి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తున్నది. శ్రీ వెంకటేశ్వర నృత్య కళాశాల విద్యార్థులు చేసిన నృత్యాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. అమ్మవారి బ్రహ్మోత్సవాలలో 2వ రోజు ఉదయం పెద్దశేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.
పెద్ద శేషునిపై విహరిస్తున్న అమ్మవారి ముందు శ్రీ వెంకటేశ్వర నృత్య కళాశాల విద్యార్థులు చేసిన నృత్యాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తాము నేర్చుకున్న విద్యకు సార్థకత చేకూర్చుతూ అమ్మవారి వాహన సేవ ముందు నాట్య ప్రదర్శన చేస్తూ భక్తి తన్మయత్వంతో పులకించిపోతున్నారు ఈ చిన్నారులు. ఏమన్న అలమేల్ మంగ నాంచారమ్మ తమ్ముడింత నలరు శ్రీ పద్మావతి అమ్మవారికి టీటీడీ మహిళా ఉద్యోగులు సారెను సమర్పించారు. తిరుచానూరులో జరుగుతున్న వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం టీటీడీ మహిళా ఉద్యోగులు శ్రీ పద్మావతి అమ్మవారికి పట్టు వస్త్రాలు సారె సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ గౌతమి, ఉన్నతాధికారుల సతీమణులతో పాటు టీటీడీ మహిళా అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత ద్వారా పెన్షన్లు పొందుతున్న లబ్ధిదారులకు చంద్రబాబు సర్కార్ శుభవార్త చెప్పింది. ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లు డిసెంబర్ నెలలో పంపిణీ చేయాల్సినవి సచివాలయ సిబ్బంది ద్వారా ఈ నెల నవంబర్ 30న జిల్లాలో 2,64,636 మంది లబ్ధిదారులకు సుమారు 112.25 కోట్ల రూపాయల పంపిణీ లబ్ధిదారుల ఇంటి వద్దకే వచ్చి చేయనున్నట్లు తెలిపారు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. పెన్షన్ల పంపిణీ ఉదయం 6 గంటల నుండి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రారంభించాలని, ఆలస్యమైతే తప్పకుండా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వృద్ధాప్య, వితంతు, చేనేత, కల్లుగీత కార్మికులు, ఒంటరి మహిళలకు, మత్స్యకారులకు, హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకు, చర్మకారులకు, హిజ్రాలకు మరియు డప్పు కళాకారులకు 3,000 రూపాయల నుండి 4,000 రూపాయల వరకు పెంచడం అయిందని, అలాగే వికలాంగుల పెన్షన్లు 3,000 రూపాయల నుండి 6,000 రూపాయల వరకు పెంచడం అయిందని, డిఎంహెచ్ఓ పెన్షన్లు 5,000 రూపాయల నుండి 10,000 రూపాయల వరకు పెంచడం అయిందని, ఇందులో శాశ్వత వికలాంగులకు 5,000 రూపాయల నుండి 15,000 రూపాయల వరకు పెంచడం అయిందని తెలిపారు. తిరుమల శ్రీవారి లడ్డులో కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ బృందం దర్యాప్తును వేగవంతం చేసింది. శ్రీవారి లడ్డు ప్రసాదాల తయారీలో కల్తీ నెయ్యి వినియోగం అంటూ వచ్చిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి. అయితే నిజానిజాలు నిగ్గు తేల్చే పనిలో పడింది సిట్. కొంతకాలం ఈ వ్యవహారంలో సైలెంట్గా ఉన్న సిట్ ఇప్పుడు కల్తీ నెయ్యి వ్యవహారంలో దర్యాప్తును వేగవంతం చేసింది. ఈరోజు శ్రీవారి ఆలయంలోని పోర్టులో సిట్ బృందం తనిఖీలు నిర్వహించింది. ఆలయంలోని బూందీ పోర్టును తనిఖీ చేసింది సిట్ బృందం. లడ్డూ తయారీ, నెయ్యి వినియోగంపై పోర్టు కార్మికుల వద్ద వివరాలు సేకరించారు సిట్ అధికారులు. అంతేకాకుండా పోర్టు కార్యాలయంలోని రికార్డులను పరిశీలించారు. అయితే దర్యాప్తును గోప్యంగా నిర్వహిస్తున్నారు సిట్ అధికారుల బృందం. కాగా తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ పిండిమరతో పాటు ల్యాబ్లో సిట్ టీం తనిఖీలు చేసింది. తిరుమల శ్రీవారి ప్రసాదాల తయారీకి వినియోగించే ముడి సరుకులను నిల్వ చేసే గోదాములను పరిశీలించింది. గోడౌన్లలో నిల్వ ఉంచిన ముడి సరుకుల నాణ్యతను సిట్ చెక్ చేసింది. ప్రసాదాల తయారీకి ఉపయోగించే ముడి సరుకును ఎలా భద్రపరుస్తారు, వాటికి సంబంధించిన రికార్డులను ఎలా మెయింటైన్ చేస్తారు అనే అంశాలపై సిట్ గతంలోనే ఆరా తీసింది. అలాగే లడ్డూ ప్రసాదాల తయారీలో వినియోగించే నెయ్యి శాంపిల్స్ను ఎలా టెస్ట్ చేస్తారనే విషయాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. ఇక ట్యాంకర్లు వచ్చిన తర్వాత ఎన్ని రోజులు నెయ్యి నిల్వ చేస్తారు, ప్రసాదాల తయారీకి ఎలా తరలిస్తారు, లడ్డూ తయారీ ఎలా ఉంటుంది, తయారైన లడ్డూలను ఎలా కౌంటర్లకు తరలిస్తారనే అంశాలపై కూడా గతంలోనే పరిశీలించింది సిట్ బృందం. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ యాదవ్ యాదవ్ భవన్ నిర్మాణాన్ని సందర్శించారు. తిరుపతిలోని రామతులసి కళ్యాణ మండపం రోడ్డు నందు నిర్మాణంలో ఉన్న ఈ యాదవ భవనాన్ని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ యాదవ్ సందర్శించారు. తన వంతు సహాయంగా 5 లక్షల రూపాయలను విరాళంగా భవన నిర్మాణం కోసం అందించారు. ఈ కార్యక్రమంలో తుడా మాజీ చైర్మన్ నరసింహ యాదవ్, అఖిల భారతీయ యాదవ్ మహాసభ ఉపాధ్యక్షులు అన్న రామచంద్ర యాదవ్, అన్న రామకృష్ణ, కార్పొరేటర్ అన్న అనిత, కృష్ణ యాదవ్, కట్టా జయరాం యాదవ్, వాసు యాదవ్, భరణి, చింతా రమేష్ తదితరులు పాల్గొన్నారు. రేపు రాబోయే రోజుల్లో కూడా బీసీ నాయకత్వం వచ్చేటువంటి ఆలోచనతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తున్నారు. బీసీలకి నాయకత్వం రాజకీయ పరంగా
వాళ్ళకి నాయకత్వం ఇవ్వాలి అన్న ఒక ఆలోచన. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో బీసీలకి నాయకత్వం వస్తుందనడానికి ఇది ఒక నిదర్శనం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మా యొక్క సహాయ సహకారాలు ఖచ్చితంగా యాదవ్ భవన్కి ఇస్తాం. అలాగే మరి ఈ సమాజంలో కులం అన్నది ఒక ప్రామాణికంగా మనం వెళ్తున్నాం. ఒక ప్రామాణికంగా అంటే ఒక కట్టుబాటు చెప్పాలంటే ప్రామాణికం అంటే నా ఉద్దేశం. అది గౌరవించే పెద్దలు ఏ కారణం చేతిలో పెట్టారు, అది గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. కనుక మన సంస్కృతులు కావచ్చు, సాంప్రదాయాలు కావచ్చు, వాటిని గౌరవించుకుంటూ న్యాయ ధర్మాలని పాటిస్తూ అలాగే సంఘ ధర్మాలను పాటిస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఆ కృష్ణ భగవానుడి యొక్క ఆశీస్సు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై ఎమ్మెల్యే పులివర్తి నాని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జరిగిన సంఘటన కనుక్కోవాలి. ఆ రోజు నైట్ మీరు చూస్తుంటారు, 4వ తేదీ రాత్రి సుమారు 10:49 అనుకుంటా, 10:49 ఆ రోజు రాత్రి అధికార పరంగా చూడండి, రాత్రి 10:49 తిరుపతి జిల్లా ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టారు. అంటే ప్రెస్ మీట్ గారు సోషల్ మీడియాలో పెట్టారు. ఎర్రావారిపాలెం ఫిర్యాదు విచారణ జరుగుతుంది, ఎర్రావారిపాలెం మండల యలమంద గ్రామంలో భారీ అత్యాచారం జరిగి ప్రచారం చేస్తున్నారు. ఈ విషయంపై ఎర్రావారిపాలెం అన్ని కోణాల విచారణ చేస్తున్నారు. విచారణలో అన్ని సందిగ్ధులు ఉంది, ఎటువంటిది జరగలేదని మాకుంది. దయచేసి అపోహలు చేయొద్దండి, సోషల్ మీడియాలో చేయొద్దండి అని పెట్టారు. సోషల్ మీడియాలో రాత్రి 10:49. కానీ ఉదయం ఏం చేశావు నువ్వు? నీకు సంబంధించినటువంటి వైసీపీ నాయకుల్ని నువ్వు రాలా, ఆ రోజు నువ్వు రాలా, జిల్లా వైసీపీ నాయకులు పంపించావు. వాళ్ళని పంపించి లేని హంగామా చేశావు, రోడ్లో ధర్నా చేపించావు. అంటే ఇదంతా న్యాయమా నీకు? ఈ రోజు నేను ఒక బిడ్డ గురించి మాట్లాడలేదు అంటున్నావు, తాడేపల్లిలో కూర్చొని నా పైన అన్యాయం కేసు అంటున్నావు. ఎక్కడ అన్యాయం? అంటే నువ్వు 24 గంటలు అందరి గురించి చెప్తా ఉంటే, అందరి గురించి చెడుగా మాట్లాడుతూ ఉంటే ఎవరు ఏం మాట్లాడకూడదా? నేనంటూ ఉంటా, మా కుటుంబం నువ్వు ఎన్ని తింటా మేము గుమ్మునే ఉంటాం, చంపాలన్నా మేము గుమ్మునే ఉంటాం, సైలెంట్గా ఉంటాం. కానీ మిగిలిన వ్యక్తులు చంద్రగిరి ప్రజల పైన కానీ ఈ విధంగా చేస్తే నేను పోరాడేదానికి రెడీ. నా కుటుంబం నువ్వు చంపాలన్నా నేను మాట్లాడట్లా, చట్టం దాని పని చేసుకుంటే వెయిట్ చేస్తా ఉండా. ఎస్వీయు తెలుగు విశ్రాంత ఆచార్యులు ఎస్టీడీ చంద్రశేఖర్ రాసిన సూక్ష్మ కవితలు పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో నిర్వహించారు. ఉదయం 10 గంటలకు తెలుగు విభాగంలోని ఆచార్య జిఎన్ రెడ్డి సెమినార్ హాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ తరం కవితా వేదిక తెలుగు విభాగం సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలుగు విభాగాధిపతి ఆచార్య రాజేశ్వరమ్మ అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఆచార్య ఎస్టీడీ చంద్రశేఖర్, విశ్రాంతాచార్యులు మేడిపల్లి రవికుమార్, తోట వెంకటేశ్వర్లు, విశ్రాంతాచార్యులు పేట శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు. భావకవిత్వంలోనే ఉన్నాడు, అక్కడే ఉన్నాడు అని చెప్తున్నాను చూడండి. నాకు నేనే దాన్ని విత్డ్రా చేసుకుంటున్నాను ఆ మాటని. ఆయన అక్కడే లేడు. భావకవి కూడా ఈ రోజున పువ్వులతో పాటు, పండ్లతో పాటు, పెట్టలతో పాటు, వాటన్నిటితో పాటు వ్యవస్థ దగ్గరికి వెళ్తూ ఉన్నటువంటి ఆ గమనాన్ని మనం ఈ కవిలో మనం చూడవచ్చు. నా స్టేట్మెంట్ని నాకు నేనే తూచనుకుంటున్నాను. ఈ కవి యొక్క ప్రయాణాన్ని మనం గమనించవచ్చు. చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు. తిరుపతి శ్రీ కోదండరాముల వారి గుడి దక్షిణ మాడవీధుల్లోని చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో శివలింగానికి విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్రపు హనుమంతరావు మీడియాతో మాట్లాడుతూ కార్తీక మాసంలో శివుణ్ణి ఆరాధించాలనే ఒక గొప్ప సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ధాత్రి పూజ, రుద్ర పూజ, రుద్రాభిషేకం, తులసి పూజ ప్రత్యేకంగా నిర్వహించడం జరిగిందని అన్నారు. తిరుపతి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కార్తీక వన సమారాధన కార్యక్రమం దిగ్విజయం చేసినందుకు నగరవాసులకు, శివభక్తులకు కృతజ్ఞతలు తెలిపారు. ధాత్రి పూజ, రుద్రాభిషేకం, తులసి పూజ అనంతరము ధాత్రి వృక్షం దగ్గర భోజనం చేయటం అనేది విశేషం. కార్తీక మాసంలో విశేషించి ధాత్రి ఉసిరిక చెట్టు యొక్క ఫలితం అమోఘమైనది. కార్తీక మాసాల్లో అన్నింటికీ కార్తీక మాసం మహోన్నతమైనది, అంటే శివకేశవులకి ప్రీతిపాత్రమైనది. అందుకే కార్తీక దామోదర పూజ నిర్వహిస్తారు. శివ రుద్రాభిషేకంతో పాటు దామోదర పూజ, అలాగే సాక్షాత్ విష్ణు స్వరూపము, లక్ష్మీ స్వరూపమైనటువంటి ఉసిరిక చెట్టుకు పూజ చేయటం. ఉసిరిక చెట్టు యొక్క విశేషం, పరమేశ్వర స్వరూపమైనటువంటి శంకరాచార్యుల వారు భూలోకంలో నడయాడుతున్నప్పుడు ఒక పేదవారి ఇంటి ముందు ఆగి భవతీ భిక్షాందేహి అంటే ఆ పేదవారి దగ్గర ఏమీ లేకపోతే ఒక చిన్న ఎండిపోయిన ఉసిరిక ముక్క ఆమెకిచ్చి తన అశక్తత దాటుకున్నందుకు పరమేశ్వరుడు ఆమెను కరుణించి బంగారు ఉసిరి వృక్షాల యొక్క కనక వర్షం కురిపించిన పరమేశ్వరుడు
అంతటి మహోన్నతమైనటువంటిది ఆరోగ్యప్రదమైన సకల ఆరోగ్యప్రదమైనటువంటి ఉసిరి ఈ నెల్లికాయ మనం ఈ పదార్థాల్లో చెప్పుకునేటువంటి దాని విశేషము. నగరపాలక సంస్థ పరిధిలోని కరకంబాడి రోడ్డు మార్గంలో గల బయోట్రిమ్ తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు మరింత మెరుగ్గా చేపట్టాలని ఇంజనీరింగ్ హెల్త్ అధికారులను కమిషనర్ ఎన్ మౌర్య ఆదేశించారు. ఉపాధ్యాయ నగర్ రోడ్, బయోట్రిమ్ తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు, మురుగునీటి కాలువల నిర్మాణంపై ఇంజనీరింగ్, హెల్త్, ప్లానింగ్ అధికారులతో శుక్రవారం కమిషనర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ బయోట్రిమ్, ఉపాధ్యాయ నగర్ రోడ్డు మధ్య ఉన్న మురుగునీటి కాలువ సరిగా లేనందున అపరిశుభ్రత ఎక్కువగా ఉందని, వీధి కుక్కలు లోనికి వస్తున్నాయని, జింకలు, దుప్పులు రోడ్లపై వస్తున్నాయని బయోట్రిమ్ అధికారులు, ప్రజలు ఫిర్యాదు చేశారని అన్నారు. ఈ మేరకు తనిఖీ కూడా చేయడం జరిగిందన్నారు. మానస సరోవర్ నుండి వినాయక సాగర్ వరకు ఉన్న మురుగునీటి కాలువను నిర్మించాలని, ఇందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అలాగే గోవిందధామం ఎదురుగా చిన్న చిన్న దుకాణాలు ఉండడం వలన జింకలు, వాటి కోసం చిరుత పులులు వస్తున్నాయని ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. ఈ దుకాణాలను తొలగించేలా చర్యలు చేపట్టాలని ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. బయోట్రిమ్ తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు మెరుగ్గా చేపట్టాలని, వీధి కుక్కలు రాకుండా చర్యలు తీసుకోవాలని హెల్త్, వెటర్నరీ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువాన్వేష్, డీసీపీ మహాపాత్ర, డీఈలు, ఏసీపీలు పాల్గొన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తూ అందరి సమన్వయంతో గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆ పార్టీ సమన్వయకర్త ఐరాల లోకేష్ రెడ్డి అన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీలోని అగ్రనాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అక్కడ ఏ విధంగా ఉందో, ఏ పరిస్థితుల్లో ఉందో మీ అందరికీ తెలుసు. నన్ను నమ్మి ఇంత పెద్ద బాధ్యత మా మేడం వైఎస్ షర్మిలారెడ్డి గారు నా మీద పెట్టింది. ఆమె నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా కాంగ్రెస్ పార్టీ ఎవరైతే పాత కార్యకర్తలు, నాయకులు ఉన్నారో అందరినీ కలుపుకొని కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నా వంతు కృషి చేస్తూ, ఎంత టైం అయినా ఏ టైం అయినా అందరు కార్యకర్తలకు అందుబాటులో ఉండి రాష్ట్రంలోనే చంద్రగిరి నియోజకవర్గం మొట్టమొదటి విజయానికి నేను పునాదులు వేస్తానని చెప్పి మా పార్టీ పెద్దలందరికీ తెలియజేస్తూ అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఆటల పోటీలు నిర్వహించారు. తిరుపతి ఎస్వి యూనివర్సిటీ మైదానంలో అంగవైకల్యం, మానసిక వికలాంగులకు క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ దివ్యాంగులలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఈ క్రీడలను నిర్వహించడం జరిగిందని తెలిపారు. తిరుపతి జిల్లాలో మా దివ్యాంగులకు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఈరోజు ఆట పోటీలు ఏర్పాటు చేశారు. మా దివ్యాంగుల్లో ఉన్న ధైర్యాన్ని, మాలో ఉన్న ప్రతిభను గుర్తించి ఈరోజు ఆట పోటీలు నిర్వహించారు. కావున ఇలా ఆట పోటీలు నిర్వహించిన దానికి ముఖ్యంగా ఈ యొక్క జిల్లా కలెక్టర్ గారికి మరియు మా యొక్క సంక్షేమ శాఖ ఏడీ గారికి, మా యొక్క దివ్యాంగుల అందరి తరపున సార్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఇవాళ రేపు ఇక్కడ ఈ విభిన్న ప్రతిభావంతులందరికీ కూడా ఇక్కడ క్రీడా పోటీలు నిర్వహించి ఇందులో విన్నర్స్, రన్నర్స్కి అందరికీ కూడా 7వ తారీఖు నాడు కలెక్టర్ గారి చేతుల మీదుగా మెరిట్ సర్టిఫికేట్స్ ఇవ్వడము, అంతేకాకుండా విభిన్న ప్రతిభావంతుల కోసం పాటుపడుతున్నటువంటి సంఘ నాయకులు వీరందరికీ కూడా అవార్డ్స్ ప్రజెంటేషను ఇవన్నీ కూడా 7వ తారీఖు నాడు కలెక్టరేట్లో మేము ఏర్పాటు చేయడం జరిగింది. సినీ నటి కీర్తి తన కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం సినీ నటి కీర్తికి రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం కీర్తి సురేష్ మీడియాతో మాట్లాడుతూ, వచ్చే నెలలో నేను పెళ్లి చేసుకోబోతున్నా, గోవాలో వెడ్డింగ్ జరుగుతుంది. నేను చేసిన హిందీ సినిమా బేబీ జాన్ కూడా వచ్చే నెలలో విడుదల కానుంది. అందుకే స్వామివారి దర్శనం కోసం తిరుమలకు వచ్చానని తెలిపారు. ఆంటోనీ తట్టెల్తో తాను 15 ఏళ్లుగా ప్రేమలో ఉన్నట్లు ఇటీవల కీర్తి చెప్పారు. దీపావళి వేడుకల్లో భాగంగా ఆంటోనీతో కలిసి దిగిన ఫోటోని కీర్తి తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ఇక డిసెంబర్ 11, 12 తేదీల్లో గోవాలోని ఓ రిసార్ట్లో పెళ్లి వేడుక జరగనున్నట్లు తెలుస్తోంది. నెక్స్ట్ బేబీ జాన్ నా హిందీ ప్రాజెక్ట్ వస్తుంది అండ్ నెక్స్ట్ మంత్ నా పెళ్లి ఉంది, దానికోసం వచ్చాను. ఎక్కడ మన పెళ్లి ఎక్కడ? గోవాలో జరుగుతుంది. థ్యాంక్ యూ. రోడ్లు నాగరికత చిహ్నాలు అయితే అందుకు విరుద్ధంగా తిరుపతిలోని ప్రధాన రోడ్లు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. పేరు గొప్ప, ఊరు దిబ్బ అన్న చందంగా మారింది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, తిరుపతి నగరపాలక సంస్థ సిబ్బంది ప్రత్యేక చొరవ చూపి గుంతలు పడిన మార్గాలను పూడ్చాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. ప్రతిరోజు వేల వాహనాలు నడిచే రేణిగుంట రోడ్లో
ఈరోజు మొత్తం గుంతలమయం అయిపోయింది. రోడ్డు మధ్యలో కాలువ కూడా ఉండడం జరిగింది. దీనివల్ల కాలువ కూడా రంధ్రాలు పడిపోయిన కాలువలోకి చాలామంది జనాలు కూడా టూ వీలర్ల వాహనాల ద్వారా పడిపోవడం జరిగింది. దీనిపైన ప్రభుత్వం గతంలో అనేక సార్లు విన్నవించాం. అయా రేణుగుంట రోడ్డు బాగు చేయండి, ఈ తిరుపతి నడిబొడ్డున ఉన్నటువంటి ప్రాంతం తిరుపతి అభివృద్ధికి నిరంతరం వచ్చే వేల వాహనాలు వచ్చే రోడ్డు ఈరోజు అద్దమానం అయిపోయింది. హాస్పిటల్ ఉన్నాయి, కార్పొరేట్ హాస్పిటల్ ఉన్నాయి ఈ రోడ్లు, దీన్ని బాగు చేయాలని చెప్తే ఇంతవరకు కమిషనరు ఎక్కడా దీనిపైన చర్యలు తీసుకోలేదు. ఈ రోడ్డును మరమ్మతులు చేయాలా, అనేక మంది విద్యార్థులు, పేషెంట్లు, విఐపీలు ప్రయాణించే రోడ్డు ఇది. ఈ రోడ్డు పైన ఇప్పటికైనా కనీస బాధ్యతగా కమిషనర్ గారు తీసుకొని తక్షణమే ఈ గుంతలన్నీ కూడా పూడ్చి వేయాలా. వర్షం పడితే ఈ గుంతలన్నీ కూడా నీళ్లతో నిండిపోతున్నాయి. ఎక్కడ గుంతుందో ఎక్కడ రోడ్డు ఉందో తెలియని పరిస్థితుల్లో రోజు అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని బిక్కుబిక్కని వాహనదారులు ఈ రోడ్డు మీద ప్రయాణిస్తూ ఉన్నారు. తక్షణమే కమిషనర్ గారు స్పందించకపోతే ఇక్కడున్న ప్రాంత ప్రజలందరూ కూడా సమీకరించి మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరిక తెలియజేసుకుంటున్నారు. సిపిఎం 14వ మహాసభల కరపత్ర ఆవిష్కరణ, మహాసభల వివరాలు తెలియజేశారు సిపిఐ జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు. ప్రజాస్వామ్యబద్ధంగా నాయకత్వాన్ని ఎన్నుకోవడం అనేది ఒక ఆనవాయితీ. అది ఇప్పుడు ప్రారంభమైంది. ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో శాఖ మహాసభలు, మండల పట్టణ మహాసభలు, మహాసభలు పూర్తయింది. జిల్లా మహాసభ డిసెంబరు 1-2 తేదీల్లో రాష్ట్రానికి ఒక ప్రతిష్టాత్మకమైన CCTV ఉన్న సత్యవేడు మండల కేంద్రంలో జరుగుతుంది. ఈ యొక్క మహాసభ ప్రారంభ సూచికగా ఒక పెద్ద ర్యాలీ జరుగుతుంది, బహిరంగ సభ జరుగుతుంది, ఆ తర్వాత ప్రతినిధుల సభలు జరుగుతాయి. 3 కార్యక్రమాలు ముఖ్యమైనవి ఉంటాయి. ఈ యొక్క ప్రదర్శన బహిరంగ సభకి మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు హాజరవుతున్నారు. అదే రకంగా సిపిఎం పార్టీ మాజీ రాజ్యసభ సభ్యులు మధు గారు. రామేశ్వరంలోని రామసేతు సహజంగానే ఏర్పడిందా లేక మానవ నిర్మితమా అనే విషయాన్ని తేల్చే పనిలో శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు జరుపుతూనే ఉన్నారు. ఈసారి రామసేతులో రాళ్లు తేలుతుండటంతో ఈ మిస్టరీని సైన్స్ ఛేదిస్తుందా అనే సందేహం అందరిలోనూ నెలకొంది. రామసేతు భారతదేశం, శ్రీలంక మధ్య ఉన్న ఒక రహస్య నిర్మాణం. హిందూ మతంలో దీనిని రాముడి వానర సైన్యం నిర్మించిన అద్భుత వంతెనగా పరిగణిస్తుంటారు. తాజాగా రామసేతు నిర్మాణానికి సంబంధించిన రాళ్లు మరోసారి నీటిపై కనిపిస్తుండటంతో ఈ వంతెన మరోసారి వార్తల్లోకి ఎక్కింది. నీళ్లపై తేలియాడే రాళ్లు, పునాది లేని వారధి, భారతదేశంలోని రామేశ్వరం నుండి శ్రీలంక వరకు ఉన్న వంతెన సున్నపురాయి ఇసుకతో నిర్మించింది. ఇది రామాయణం కాలం నాటిదని హిందువులు విశ్వసిస్తుంటారు. నారాయణుడే నరుడుగా వచ్చి ఈ వారధిని నిర్మించాడని బలంగా నమ్ముతారు. కానీ దీనిపై భిన్నాభిప్రాయాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటికీ రామసేతుపై ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. సముద్రంలో తేలియాడే రాళ్లు కనిపించే ప్రదేశం రామేశ్వరం. ప్రజలు దీనిని అద్భుతంగా భావిస్తారు. కానీ ఇది నిజంగా అద్భుతమా లేదా దీనికి ఏదైనా శాస్త్రీయ కారణం ఉందా? ఈ తేలియాడే రాళ్లు రామసేతుకు సంబంధం ఉందా లేదా అనే ప్రశ్న అందరి మదిలో మెదులుతోంది. ఈ రాళ్లు నీటిలో ఎందుకు తేలుతాయోనని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. సైన్స్ ఈ రహస్యాన్ని తేల్చడానికి ప్రయత్నాలు చేస్తోంది. నాసా ఉపగ్రహ సహాయంతో రామసేతుని చిత్రాలతో గుర్తించింది. అది మానవ నిర్మితమని ప్రకటించింది. ఆ తర్వాత కొన్నాళ్లకు మాట మార్చింది. మానవ నిర్మితమని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవని కొట్టిపారేసింది. ఇసుక రేణువులతో సముద్రంలోకి వచ్చిన మార్పులతో వారధి ఏర్పడిందని చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో ఇప్పుడు రామసేతు రాళ్లు తేలుతుండటంతో మరోసారి రామసేతు వారధి తెరపైకి వచ్చింది. గతంలో డిస్కవరీ ఛానల్ కూడా వాట్ ఆన్ ఎర్త్ పేరుతో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. అయితే ఈ వంతెన మానవ నిర్మితమేనని ఆ ఛానల్ వెల్లడించింది. ఇసుక తిన్నెలు సహజమైనవేనని, రాళ్లు మాత్రం వేరొక చోట నుంచి తీసుకువచ్చారని డిస్కవరీ ఛానల్ తేల్చింది. ఉక్రెయిన్, రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తోంది. ఉక్రెయిన్కు అమెరికా, బ్రిటన్ దేశాలు పెద్ద ఎత్తున ఆయుధాలు సరఫరా చేయడం, రష్యాపై దాడి చేసేందుకు అనుమతి ఇస్తుండటంతో పుతిన్ రగిలిపోతున్నాడు. తమపై దాడి చేసేందుకు అనుమతి ఇచ్చే దేశాలు కూడా తమ శత్రువులేనని, వారిపై దాడి చేయడానికి తమ దేశానికి అన్ని హక్కులు ఉన్నాయని ఇటీవలే తీర్మానం చేశారు. అయినా బ్రిటన్, అమెరికా అదే పనిగా ఉక్రెయిన్కు సహకరిస్తున్నాయి. దీంతో పుతిన్ తన అణుబాంబు సన్నాహాలు ప్రారంభించారు. కొద్ది రోజులుగా న్యూక్లియర్ బాంబుల్ని అమెరికా, బ్రిటన్లపై వేయడానికి సైన్యాన్ని సిద్ధం చేస్తున్నారు పుతిన్. తాజాగా ఈ విషయంలో మరో అడుగు ముందుకు వేశారు. తమ న్యూక్లియర్ వార్ హెడ్ సతాన్ 2ను సిద్ధం చేయాలని సైన్యాన్ని ఆదేశించారు. వ్యూహాత్మకంగా బ్రిటన్పై దాడి చేసేందుకు అనుకూలమైన ప్రాంతానికి దాన్ని తరలించాలని సూచించారు. ఇప్పుడు సైన్యం ఆ పనిలో ఉంది.
సతాన్ 2 క్షిపణి అత్యంత ప్రమాదకరమైనది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అణుక్షిపణి. దీనికి ఏకకాలంలో డజన్ల కొద్దీ అణ్వాయుధాలని మోసుకెళ్లగల సామర్థ్యం ఉంది. ఈ అణుక్షిపణి బరువు 208.1 టన్నులు. ఇది 10 టన్నుల వరకు పేలోడ్లు మోయగలదు. దీని స్ట్రైక్ రేంజ్ 35,000 కిలోమీటర్ల వరకు ఉంటుంది. దీనిని రష్యా విజయవంతంగా పరీక్షించిన తర్వాత 2023లో సైన్యంలో చేర్చింది. ఈ ఒక్క బాంబు పేలిస్తే యూకే సర్వనాశనం అయిపోతుందని రక్షణ నిపుణులు చెబుతున్నారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 79,000 రూపాయలు. 22 క్యారెట్ల 1 గ్రామ్ బంగారం ధర 7,163 రూపాయలు. 1 కేజీ వెండి ధర 91,900 రూపాయలు. 1 గ్రామ్ రిటైల్ వెండి ధర 94 రూపాయల 90 పైసలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఒక బాంబుతో బ్రిటన్ మొత్తం నాశనం. సతాన్ 2 క్షిపణిని పొజిషన్లో ఉంచిన పుతిన్. రామేశ్వరంలో తేలుతున్న రాళ్లు. రామసేతు మిస్టరీపై పరిశోధనలు చేపట్టిన శాస్త్రవేత్తలు. కాకినాడ పోర్టులో అక్రమ దందాపై ఉప ముఖ్యమంత్రి సీరియస్. నేరుగా రంగంలోకి దిగిన పవన్ కళ్యాణ్. సెలవుపై వెళ్లిన ఎస్పీ. పెద్ద శేష హంస వాహనాలపై భక్తులకు దర్శనమిచ్చిన సిరుల తల్లి. వేడుకగా బ్రహ్మోత్సవాలు. ముందుగానే పెన్షన్ల పంపిణీ. రేపే ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లను అందుకోనున్న లబ్ధిదారులు. శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వివాదం. దర్యాప్తులో దూకుడు పెంచిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.